హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు మనమైతే ఫంక్షన్ స్టైల్లో వంకాయ పచ్చి బఠానీ కర్రీని చేసేద్దాము. వచ్చేసేయండి. ఫస్ట్ మనమైతే వంకాయలన్నిటిని కట్ చేసుకుందామండి. ఇక్కడ నేను ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని అందులో సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మనము కట్ చేసుకున్న వంకాయలన్నిటిని అయితే ఆ వాటర్లో వేసుకోవాలి. దానివల్ల వంకాయలు చేదెక్కకుండా నల్లగా అవ్వకుండా ఉంటాయి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లుగా అలా మనం తీసుకున్న వంకాయలన్నిటిని అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడైతే మనం కర్రీ స్టార్ట్ చేసేద్దాము. దానికి ఒక కడాయి తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ తాలింపు గింజలు వేసి అవి కొంచెం చిటపటలాడాక ఒక 1 మీడియం సైజ్ ఆనియన్ని కూడా వేసేసుకుందాము. ఈ ఆనియన్స్ ఒక 2-3 నిమిషాలు వేగిన తర్వాత మనమైతే ఇక్కడ కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసుకుందామండి. కరివేపాకు వేయడం వల్ల ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కర్రీకి. ఈ మాత్రం ఉల్లిగడ్డలు వేగిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న వంకాయలన్నిటిని అయితే యాడ్ చేసేసుకుందాము. ఈ వంకాయలని మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఒకసారి కలుపుకొని మనమైతే మంచిగా మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టి మగ్గనిద్దాము. ఈ లోపల మనమైతే పచ్చిమిర్చి పేస్ట్ని అయితే తయారు చేసుకుందామండి. దీనికి ఒక 1 ఇంచ్ అల్లం తీసుకుంటున్నాను. మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా మీరైతే పచ్చిమిర్చీలను యాడ్ చేసేసుకొని మంచిగా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. మన పచ్చిమిర్చీలు అల్లం మొత్తం మనకైతే ఈ మాత్రం పట్టుకుంటే సరిపోతుంది. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే మన వంకాయలు కూడా మగ్గుతున్నాయి. ఇప్పుడైతే మనము పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసేసుకోవచ్చండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, మనము పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని మొత్తం అయితే యాడ్ చేసి మొత్తం ఒకసారి కలుపుకొని ఇంకొక 10 నిమిషాలు అయితే సిమ్లో పెట్టుకొని మంచిగా ఈ వంకాయలు పచ్చిమిర్చి పేస్ట్ అంతా వేగేలాగా మనమైతే మగ్గనిద్దాము. చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత మనమైతే ఇక్కడ గ్రీన్ పీస్ యాడ్ చేసేసుకుంటున్నాను నేను. మీకు ఒకవేళ గ్రీన్ పీస్ అవైలబుల్గా లేకపోతే మీరు ఇంట్లో వాడుకునే బఠానీ ఉంటుంది కదా, అదైనా మీరు ఓవర్ నైట్ సోక్ చేసుకున్నారంటే మార్నింగ్ కల్లా చక్కగా నానుతాయి. రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఇంకొక 5 నిమిషాలు అయితే మనము మంచిగా మగ్గనివ్వాలి మూత పెట్టుకొని. ఒక 5 నిమిషాల తర్వాత నేను ఇక్కడ పచ్చి కొబ్బరి తురుమునైతే యాడ్ చేశానండి. పచ్చి కొబ్బరి తురుము వేయడం వల్ల మనకైతే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. మీరు కూడా డెఫినెట్గా ఈ స్టెప్ అయితే ఫాలో అవ్వండి. కొబ్బరి తురుము వేసిన తర్వాత మూత పెట్టొద్దండి. మూత పెట్టకుండానే మనము వంకాయలను అయితే మగ్గనివ్వాలి. ఒక్క 5 నిమిషాల తర్వాత చూసినట్లయితే మనకి వంకాయలు చక్కగా మగ్గాయి. నాకు కొంచెం సాల్ట్ పడుతుందండి, సో నేను యాడ్ చేసుకున్నాను. మనకైతే ఒక్క 10 నిమిషాలు అలానే సిమ్లో పెట్టుకొని మగ్గనిచ్చామంటే వంకాయ పచ్చి బఠానీ కర్రీ పక్కా ఫంక్షన్ స్టైల్లో లాగా వస్తుంది. మీరు కూడా డెఫినెట్గా ఈ కర్రీని అయితే ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే తెలియచేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.